హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. కాంతార చాప్టర్ 1 మూవీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో కదంబాస్ టైమ్ కి ఆడియన్స్ ని తీసుకెళ్లి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ. అయితే కాంతార చాప్టర్ 1 మూవీ చూసాక కాంతార ఓల్డ్ మూవీలో ఉన్న డౌట్స్ క్లియర్ అవడం పక్కన పెడితే ఇంకా చాలా డౌట్స్ పెరిగిపోయాయి అని చెప్పాలి. అసలు ఎండింగ్ లో ఏం జరిగింది, మనకి లాస్ట్ లో కనిపించిన చావుండి దేవత ఎవరు, బ్రహ్మరాక్షస్ ఎవరు, అసలు మూవీ ఎండ్ లో అనౌన్స్ చేసిన కాంతార చాప్టర్ 2 లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే చాలా విషయాలు డీప్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో మూవీ గురించి చాలా స్పాయిలర్స్ ఉంటాయి. సో ఎవరైనా మూవీ ఇంకా చూడకపోతే మూవీ చూసి వచ్చి ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్ అయిన కాంతార వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాంతార 2 మూవీస్ లో మెయిన్ పాయింట్ ఇందులో ఉండే దైవాలు, మెయిన్ గా పంజురి అండ్ గులిగా దైవాల గురించి ఈ 2 మూవీస్ బేస్ అయి ఉన్నాయి. తుళు కల్చర్ ప్రకారం ఈ 2 దైవాలు కూడా భూమి మీదకి ప్రొటెక్టర్స్ గా పంపబడ్డాయని చెప్తారు. కొంచెం డీటెయిల్ లోకి వెళ్ళి పంజురి అండ్ గుడిగా ఆరిజిన్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పంజురి గురించి మాట్లాడుకుందాం. తుళు ఫోక్లోర్ ప్రకారం శివుడు ఇంకా పార్వతీదేవి యొక్క పూల తోటలో ఒకసారి ఒక అడవి పంది వచ్చి అక్కడ చనిపోతుంది. అయితే దానికి ఒక చిన్న పిల్ల పుడుతుంది. పార్వతీదేవి ఆ పంది పిల్లని ఎంతో ప్రేమగా పెంపుడు జంతువులాగా పెంచుతుంది. అయితే ఆ బోర్ పెద్దదయ్యి దానికి కోరలు రాగానే అది ఒక డిస్ట్రక్టివ్ క్రీచర్ లాగా తయారవుతుంది. ఆ పూల తోట మొత్తాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల శివుడికి కోపం వచ్చి ఆ పందిని చంపేయాలి అని అనుకుంటాడు. అయితే పార్వతీదేవి ఆ పందిని చంపొద్దు అని శివుడిని కోరుకుంటుంది. దాంతో శివుడు దాన్ని చంపకుండా భూమి మీదకి పంపిస్తాడు. భూమి మీద ఉండే ప్రజలకి, వాళ్ళ పంటలకి అండ్ నేచర్ కి ప్రొటెక్ట్ గా ఉండాలని భూమి మీదకి పంపిన ఈ అడవి పందినే పంజురి దైవంగా పూజిస్తారు. రెండవది గుడిగా దైవం. ఈ గుడిగా ఆరిజిన్ స్టోరీ కూడా పంజురి ఆరిజిన్ స్టోరీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఒకసారి పార్వతీదేవికి కైలాసంలో ఉన్న భస్మంలో ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయిని శివుడికి ఇస్తే శివుడు ఆ రాయిని నీడల్లో విసిరేస్తాడు. ఆ నీడల్లో ఆవిర్భవించిన రూపమే ఈ గుడిగా. గుడిగా పుట్టినప్పటి నుంచి ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఎక్స్ట్రీమ్ హంగర్ అంటే ఆకలితో పుడతాడు. అదే ఆకలితో సూర్యుడిని తినడానికి కూడా ప్రయత్నిస్తాడు. అలాగే విష్ణుమూర్తి యొక్క క్షీరసాగరాన్ని తాగేయాలని కూడా ప్రయత్నిస్తాడు. అతని ఆకలి తీర్చడానికి విష్ణుమూర్తి తన చిటికెన వేలుని తినడానికి ఇస్తాడు. అప్పుడు మాత్రమే తన ఆకలి తీరుతుంది. కాంతారాలో కూడా మనకి గుడిగా శివ బాడీలోకి రాగానే తినడానికి ఏమైనా కావాలి అన్నట్టు డిమాండ్ చేస్తాడు. అయితే ఇంత భయంకరమైన స్వభావం ఉన్న గుడిగని విష్ణుమూర్తి చంపకుండా భూమి మీదకి పంపుతాడు. ఈ గుడిగని భూమికి ఒక క్షేత్ర పాలకుడిగా ఉండమని పంపుతాడు. అంటే గార్డియన్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. ఇతని డ్యూటీ ఏంటంటే ల్యాండ్ బౌండరీస్ ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే ఆ ల్యాండ్ లో ఉన్న జనాల్ని కూడా కాపాడడం. అందుకే ఇప్పటికీ తులు ప్రాంతంలో ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే గుడిగా దైవంని పూజిస్తారు. మనకి మూవీలో ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడ్డట్టు చూపిస్తారు అండ్ దానివల్ల ఈ గుహ ఏర్పడ్డట్టు చూపించారు. ఇదే ప్లేస్ లో ఫస్ట్ కాంతారాలో కూడా శివ యొక్క ఫాదర్ మాయం అవుతాడు. ఈ గుహ గురించి మనం డీటెయిల్డ్ గా ముందు డిస్కస్ చేద్దాం. అయితే పంజురి అండ్ గుడిగా దేవతల గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఉంది. మనకి మూవీలో ఈ విషయాన్ని ఇప్పటిదాకా టచ్ చేయలేదు, బట్ ఫ్యూచర్ మూవీస్ లో చూపించే ఛాన్స్ అయితే ఉంది. అదేంటంటే పంజురి మరియు గుడిగా ఇద్దరు భూమి మీదకి క్షేత్రపాలకులుగానే పంపబడ్డారు. అయితే ఇద్దరు కలిసి భూమిని ప్రొటెక్ట్ చేస్తారు అని అందరూ అనుకుంటారు గానీ మొదట అది జరగలేదు. భూమి మీదకి వచ్చాక వీళ్ళిద్దరికి చాలా పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. అయితే పార్వతీదేవి ఇద్దరికి మధ్యలో వచ్చి ఈ యుద్ధాన్ని ఆపుతుంది. పార్వతీదేవి ఇంటర్వ్యూన్ అయిన తర్వాతే గుడిగా ఇంకా పంజురి కలిసి ఈ భూమిని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే కాంతారాలో గుడిగా అండ్ పంజురితో పాటు మరొక దైవాన్ని కూడా చూపించారు. ఆమె చాముండి దేవి. ఈ చాముండి దేవి గుడిగా యొక్క అక్క అని మూవీలో చెప్తారు. అండ్ కనకావతిని చంపడానికి బయటికి వస్తుంది. ఎందుకంటే గుడిగా ఆడవాళ్ళని చంపడు కాబట్టి. అయితే ఈ చాముండి ఆర్ తుడులో పిలిచే విధంగా చాముండి ఎవరు అని తెలుసుకుందాం. తుడు కల్చర్ ప్రకారం చాముండి దేవి అంటే ఒక టైగర్ గాడెస్ అని చెప్తారు. అంటే టైగర్ స్పిరిట్ రూపంలో ఉండే దేవత. లోకల్ ఫోక్లోర్ ని పక్కన పెడితే హిందూ కల్చర్ లో కూడా ఇండియా మొత్తం చాముండి దేవి అనే పేరుతో పూజలు అందుకుంటుంది ఈ దేవత. ఈ రూపం అమ్మవారి యొక్క ఫియర్స్ ఫామ్ అని చెప్తారు. అండ్ తులునాడులో ఎన్నో దశాబ్దాల నుంచి పూజించబడుతున్న దేవత. మూవీలో మనకి కనిపించే టైగర్ ఎవరో కాదు, ఈ చాముండి దేవి టైగర్ స్పిరిట్ రూపంలో కనిపిస్తుంది అనమాట. తుళు కల్చర్ లో అయితే టైగర్ స్పిరిట్ నే చాముండి దేవి అని పిలుస్తారు. ఇక్కడ ఈ అమ్మవారిని పిల్లి చాముండి అని కూడా పిలుస్తారు. పిల్లి అంటే తుళు లాంగ్వేజ్ లో టైగర్ అనమాట. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్ గుర్తుందా? ఇక్కడ ఈ పులి బెర్మే దగ్గరికి వెళ్తుంది అండ్ అక్కడ బెర్మే కళ్ళు గ్లో అవుతాయి. అలాగే ఆ టైగర్ కళ్ళు కూడా గ్లో అవుతాయి. ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ లోనే టైగర్ స్పిరిట్ అంటే చాముండి దేవి బెర్మేకి కూడా లింక్ అయింది అని అర్థం. అందుకే క్లైమాక్స్ లో చాముండి దేవి బెర్మేలోకి వెంటనే వస్తుంది. అయితే వీటి వరకు కాంతారాలో చూపించిన దేవతలు అనమాట.
ఇప్పుడు మనం కాంతార వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. కాంతార చాప్టర్ 1 మనకి జరిగే టైం పీరియడ్ 4th centuryలో జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ 3 రకాల జనాల్ని మనకి చూపిస్తారు. ఒకటి కాంతార అనే అడవిలో ఉండే జనాలు, వీళ్ళు కాంతార ట్రైబ్స్ అన్నమాట. వీళ్ళు ఇదే అడవిలో ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తూ ఉంటారు. బెర్మే వీళ్ళకి ఒక రోజు దొరుకుతాడు అండ్ ఈ ట్రైబ్ కి ఒక రకంగా ప్రొటెక్టర్ గా అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర చాలా స్పైసెస్ ఉంటాయి, అలాగే ఈశ్వరుని పూదోటకి కూడా వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది వచ్చి భూమి మీద పడుతుంది అండ్ ఒక గుహ ఆ లోయ ఏర్పడుతుంది. అండ్ అక్కడ వీళ్ళకి ఒక పిల్లోడు కనిపిస్తాడు, చుట్టూ ఒక పులి తిరుగుతూ ఉంటుంది అండ్ ఆ పిల్లోడికి బేర్మే అని పేరు పెడతారు. సో ఒక రకంగా బేర్మే ఒక చూజన్ వన్ అనుకోవచ్చు ఆర్ డెమీ గాడ్ లాగా కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఉండేది బాంగ్రా కింగ్డమ్ ప్రజలు. ఇది ఒక డెవలప్ అయిన ఒక రాజ్యం అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు వేరే దేశాలకి కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు, అందుకే మనకి అరబ్స్ కూడా ఈ మూవీలో కనిపిస్తారు. అయితే వీళ్ళ రాజు అయిన కులశేఖర్ కి రాజుకి ఉండాల్సిన లక్షణాలు ఏం ఉండవు. ఇతను రాజశేఖరకి కొడుకు. వీళ్ళ తాతయ్య విజయానంద్ అన్నమాట. ఇతను రూల్ చేసిన టైంలో కాంతార వాళ్ళని బాగా హింసలు పెట్టేవాడు, ఎందుకంటే కాంతారాలో పండే స్పైసెస్ కోసం. ఇవి అప్పట్లో చాలా వాల్యుబుల్ అనమాట. ఈ స్పైసెస్ ఇంత వాల్యుబుల్ అనేది హిస్టారికలీ యాక్యురేట్ డిపిక్షన్ అని చెప్పొచ్చు. మైసూర్ రీజియన్ లో స్పైసెస్ ని ఎంతో వాల్యుబుల్ గా చూసేవాడు. ఆ టైం పీరియడ్ లో ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి ఈ స్పైసెస్ గురించి. సో హ్యాట్స్ ఆఫ్ టు రిషబ్ శెట్టి అని చెప్పొచ్చు ఈ విషయంలో. అయితే ఇక్కడ కనిపించే ఈ ముసలాయన ఎవరు అని అందరికీ డౌట్ రావచ్చు. ఈ ముసలాయన కూడా ఒక రకమైన ఆత్మ అని నా థియరీ. ఏం ప్రాబ్లం వచ్చినా మన బెర్మేని గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ ముసలాయన దగ్గర స్పైసెస్ చూసే ఆ స్పైసెస్ ని ఎలాగైనా దక్కించుకోవాలి అనే డెస్పరేషన్ తోనే ఈ కింగ్ కాంతారాలోకి ఎంటర్ అవుతాడు అండ్ అక్కడ పంజురి దేవత చేతిలో చనిపోతాడు. అయితే తనకి తోడుగా వచ్చిన రాజశేఖర్ మాత్రం బతికిపోతాడు అండ్ అప్పటి నుంచి కాంతార అంటే అతనికి భయం ఉంటుంది లోపల. ఎవరిని అటు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాడు. అయితే రాజశేఖర కొడుకైన కులశేఖర వాళ్ళ తాతయ్యలాగే దురాశతో ఈశ్వరుని పూదోట చూడాలని కాంతారాలోకి అడుగు పెడతాడు. ఆఫ్టర్ సో లాంగ్ ఇక్కడ నుంచే కాంతారాకి ఇంకా బాంగ్రాకి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మూవీలో. అయితే ఈ మూవీలో ఇంకొక కొత్త ట్రైబ్ ని కూడా చూపించారు, అదే కడప ట్రైబ్. వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి కాంతారా ఇంకా ఇక్కడ ఉండే దైవాల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు కాంతారాలోనే ఒక అన్నోన్ ప్లేస్ లో ఉంటారు అండ్ లేముర్స్ యొక్క టీయర్స్ ని యూజ్ చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఈ లేముర్స్ అంటే ఇవి ముంగీసులు లాంటి క్రీచర్స్ అన్నమాట. ఇదే బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి వీళ్ళ ఏరియాలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఒక బంధం వేసి ఉంచుతారు. ఈ బంధాన్ని బేర్మే ఆ పులిని ఫాలో అవుతూ వెళ్ళి బ్రేక్ చేస్తాడు. అయితే ఈ కడప ట్రైబ్ వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద స్కీమ్ వేస్తూ ఉంటారు అండ్ ఆ స్కీమ్ లో ఉన్న పెద్ద పార్ట్ ఎవరో కాదు, ఈ మూవీలో హీరోయిన్ కనకావతి. ఇదైతే మూవీలో ఉన్న బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా. మూవీలో ఈమెను చంపడానికి బేర్మేకి గాడ్స్ హెల్ప్ కావాల్సి వస్తుంది. కనకావతి పుట్టినప్పుడు కాళ్ళు చేతులు పనిచేయవు అనమాట. అప్పుడు రాజశేఖర్ కడప జాతి వాళ్ళని పిలిపించి వాళ్ళ పాలు పట్టిన తరువాత ఆమెకి కాళ్ళు చేతులు ఆడటం స్టార్ట్ అవుతాయి. అలాగే కడప ట్రైబ్ వాళ్ళు కనకావతిని కొన్ని రోజులు పెంచుతారు కూడా. ఈ పాలు తాగడం వల్ల కనకావతిలో ఆ కడప ట్రైబ్ వాళ్ళ బ్లాక్ మ్యాజిక్, ఇంకా వాళ్ళ దురాశ, అలాగే ఈ బాంగ్రా వంశం వాళ్ళ దురాశ ఇవన్నీ కలిపి ఒక సూపర్ విలన్ అవుతుంది అనమాట. అండ్ అల్టిమేట్ గా చాముండి దేవి చేతిలో చనిపోతుంది. ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి మూవీలో ఈ ముసలాయన బేర్మేకి ఆ గుహలో దేవతలు తపస్సు చేసేవాళ్ళు అని చెప్తాడు. అయితే బేర్మే శివుడి కోసం గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు గమనిస్తే శివలింగంతో పాటు తపస్సు చేసుకునే ఈ చేతికర్ర అలాగే త్రిశూలం కూడా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నది జస్ట్ శివలింగం కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడే అని మేకర్స్ మనకి చెప్పడానికి ట్రై చేశారు. అందుకే నంది కూడా అక్కడే కాపలాగా ఉంటాడు. ఇక్కడ మనకు కనిపించే ఈ మాన్స్టర్ లాంటి క్రీచర్ ఎవరో కాదు, నంది. ఇక్కడ సాక్షాత్తు శివుడు ఉండడం వల్లే నంది అక్కడ కాపలా ఉంటాడు. ఎందుకంటే శివుడు ఎక్కడ ఉంటే నంది కూడా అక్కడే ఉంటాడు. అయితే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే బేర్మే త్రిశూలం పట్టుకోగానే నంది ఆగిపోతుంది. ఎందుకు అలా ఆగిపోయింది? బేర్మేలోకి శివుడు వచ్చాడా అని అందరికీ డౌట్ ఉంది. నా ప్రకారం నంది ఎందుకు ఆగిందంటే ఆ త్రిశూలం పట్టుకోగానే బేర్మేకి శివుడి ఆశీర్వాదం దొరికింది అని సింబాలిక్ గా చెప్పారు. సో అందుకే నంది కూడా ఆగిపోయాడు. అలాగే ఈ పాయింట్ తర్వాత బేర్మేలోకి చాలా శక్తి వస్తుంది. అలాగే గుదిగా దేవత కూడా వస్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ లో విలన్ నువ్వు ఆడదాని మీద చేయి వేయకూడదు అని అనగానే గుడిగా నిన్ను చంపేది నేను కాదు, నా అక్క అయిన చాముండాదేవి అని చెప్పగానే బేర్మేలోకి చాముండాదేవి వస్తుంది. అండ్ ఇక్కడ సీన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ రిషబ్ శెట్టి యాక్టింగ్ కానీ అతని మూవ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా చూపించారు. అండ్ చాముండాదేవి అక్కడ విలన్ని చంపేస్తుంది. దీంతో మళ్ళీ వాళ్ళు దొంగిలించిన దైవాలు కాంతారాలోకి వెళ్తాయి. స్టోరీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ ఎండింగ్ తర్వాత జరిగే సీన్ విచ్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ కాంతారా. ఇక్కడ కూడా కాంతారాలో లాస్ట్ లో లాగా భూత కూడా జరుగుతుంది. ఇక్కడ మనం పంజుర్రి ఇంకా గులిగా కలిసి నాట్యం చేయడం చూడొచ్చు. అండ్ ఫైనల్ గా బేర్మే ఆ దేవతలో ఉన్న గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి
కథ మళ్ళీ ప్రెసెంట్ టైంలోకి వస్తుంది. అప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక గుహ ఉంటే అది నిండిపోయి ఎలా మూసుకుపోయింది అని. ఈ స్టోరీ అంతా మనకి మరొక దంత కథలో చూపిస్తారు, అదే కాంతారా చాప్టర్ 2. అయితే మూవీలో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే, అసలు బేర్మే ఎక్కడి నుంచి వచ్చాడు, మనకి జస్ట్ ఆ గుహలోకి ఒక చిన్న పిల్లడు ఉన్నట్టు చూపించారు, బట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని చెప్పలేదు. ఇంకా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్ లేకుండా. అవన్నీ మనకి కాంతారా చాప్టర్ 2లో చూపించవచ్చు. అలాగే ముందుగా చెప్పినట్టు పంజుర్రి అండ్ గుల్గా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఆ టాపిక్ కూడా మేకర్స్ ఎక్కడ టచ్ చేయలేదు. మేబీ చాప్టర్ 2లో ఆ టాపిక్ కూడా టచ్ చేయొచ్చు. ఓవరాల్ గా కాంతారా చాప్టర్ 1 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అలాగే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ 2025 కూడా. అండ్ రీసెంట్ గా OTTలో కూడా రిలీజ్ అయింది అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈ వీడియో గురించి మీ థాట్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.